హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం ఫుడీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నైట్ అన్నం మిగిలిపోయినా కూడా ఇంకా అన్నం ఉండి కర్రీస్ ఏం లేకపోయినా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా పెసరపప్పుతో పొంగల్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయిద్ది. దానికి కావాల్సింది ముందుగా ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి వాటర్ వేసి. తర్వాత మనం ముందుగా రైస్ తీసుకున్న రైస్లో ఇది రెండు కలిపేసి ఒకసారి బాగా కలిపేసుకొని అన్నము కొంచెం అదే గడ్డలు లేకుండా కొంచెం మొత్తం అంతా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకొని వాటర్ కొంచెం బియ్యము మొత్తము పెసరపప్పు నానేదాకా వేసుకొని, అంటే నానడం అంటే కొంచెం అంతా కలిసి కొంచెం మనం తర్వాత వేసుకునేటప్పుడు ఏం లేకుండా ఇలా మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దానికి ఈజీగానండి, ఏం అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న వస్తువులే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి. పొంగల్ ఫ్లేవర్ రావడానికి ఆ 2 వేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని మొత్తము దోరగా ఫ్రై చేసుకోండి. అది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటో ముక్కలంతా ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఉంటే కొంచెం బాగుండిద్ది. కొంచెం వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వేసుకొని మంచిగా మొత్తం ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అదంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అదంతా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం వాటర్ చూసుకొని ఒకసారి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం వేసేసుకోండి. తర్వాత అందులో మొత్తం ఒకసారి కలిపేసుకొని అందులో కొత్తిమీర, రుచికి తగ్గంత ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టేసుకోండి. 4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఒక్కసారి మూత తీసి చూడండి మన పొంగల్ రెడీ అయిపోయింది. మొత్తం 10 నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోయిద్దండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఇంట్లోనే పొంగల్ రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలా రైస్ మిగిలితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.